శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026వ సంవత్సరంలో ఏ రాశుల వారికి అదృష్టం కలగబోతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశోధనాత్మకంగా నాడీ గ్రంథాల ఆధారంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా రాశి చక్రంలో జాతకుడు యొక్క జన్మ రాశిని బట్టి 9 గ్రహాలు, అంటే చంద్రుడున్న రాశి మీది కాబట్టి మిగతా 8 గ్రహాలతో పాటు చంద్రుడు కూడా తన యొక్క సంచారంలో మీకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా మనకు ఒక గ్రహం బాధిస్తుంది, ఇబ్బంది పెడుతుంది అనుకున్న సమయంలో ఆ గ్రహానికి శాంతి చేయించవలసి ఉంటుంది. అంటే ఇది పరిహార రూపంలో కానీ, దానం రూపంలో కానీ, జప రూపంలో కానీ, హోమం రూపంలో కానీ మనకి ఇబ్బంది పెట్టే గ్రహానికి పరిహారం చేయించుకుంటేనే మనకి అనుకూలంగా ఉపయోగంగా ఉండే గ్రహాలు మనకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. మనకి ఫేవర్గా ఉన్న గ్రహాలకి పెద్దగా మనం ఈ జప దానాలు లాంటివి ఏం పెద్దగా అక్కర్లేదు. అయితే మనకి ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహం యొక్క అధిదేవత లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ప్రసన్నం చేసుకోవడం వల్ల, ఆరాధన చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ గ్రహం యాక్టివేట్ అయి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం పెద్ద టెక్నిక్ ఏంటంటే, అసలు జాతకుడికి గోచారరీత్యా నడుస్తున్నప్పుడు ఏ గ్రహం ఉపయోగపడుతుంది, ఏ గ్రహం ఇబ్బంది పెడుతుంది అని తెలుసుకొని ఆ గ్రహానికి తగు విధంగా పరిహారాలు చేసుకుంటే కంపల్సరీగా మనకి ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడి మనం పొందవలసినటువంటి శుభ ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏ గ్రహం కూడా, ప్రతి గ్రహం కూడా శుభ ఫలితం ఇవ్వగలదు, అలాగే చెడు ఫలితం, పాప ఫలితం కూడా ఇవ్వగలదు. ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా ఏదైనా ఒక గ్రహం ముందుగా చెడు ఫలితాన్ని ఇచ్చిన తర్వాతే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మనం ముందుగా గమనించి అది సమయానుకూలంగా గ్రహాల యొక్క దృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ గ్రహానికి శాంతి చేయించుకోవాలి, ఏ గ్రహం యొక్క దేవతను ఆరాధించాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో కేవలం రాశి చక్రంలో, అంటే మీ యొక్క జన్మరాశి ఆధారంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరింత లోతైన ఫలితాలు కావాలంటే మాత్రం లగ్నాన్ని బట్టి, జరుగుతున్న దశను లగ్నంగా తీసుకొని అనేక రకాలుగా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇప్పుడు కేవలం మనం చంద్రుడిని బేస్ చేసుకునే గ్రహాల యొక్క స్థితిగతులు, స్థానాలు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రహం కూడా వివాహ విషయంలో శుక్రుడిని, వ్యాపార విషయంలో బుధుడిని, ఆరోగ్య విషయంలో రవిని, ఇలాగ ప్రతి గ్రహాన్ని మనం ఆ గ్రహాల మీద గోచార సంచారాన్ని కూడా తెలుసుకొని చేయవలసి ఉంటుంది. బట్ ఏమైనా మనసే ప్రధానం కాబట్టి చంద్రుని ఆధారంగా తెలుసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని కొంచెం జాగ్రత్తగా, లోతుగా అర్థం చేసుకొని తగు విధంగా మీరు దాన్ని పరిహారం చేయించుకుంటే కంప్లీట్గా మీకు మరింత మేలైన ఉత్తమ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి అనుకూలించే గ్రహాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి చెప్పాలంటే అష్టమ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో శని, 2వ స్థానంలో కేతువు, 12వ స్థానంలో గురువు. అంటే ఇంచుమించుగా ప్రధాన గ్రహాలు ఏవి కూడా ఈ రాశి వారికి పెద్దగా అనుకూలంగా లేవు. ఎవరైతే ఏకాంత జీవితాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, అంటే ఒక విధంగా ఒక యోగిలాగో ఒక సన్యాసిలాగో జీవితం గడపాలి అనుకున్న వాళ్ళకి ఈ శనిగ్రహం 9వ స్థానంలో ఉండడం వల్ల మీకు ఒక లోన్లీ లైఫ్, ప్రశాంతమైన జీవితం ఇవ్వడానికి కారణమవుతూ ఉంటుంది. సో ఏదైనా శని భగవానుని మీరు కంపల్సరీగా ప్రసన్నం చేసుకున్నప్పుడే లైఫ్ ఈజీగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక 12వ స్థానంలో గురు భగవానుడు ఉన్నాడు. అంటే మీ చేత ఎక్కువ ధనాన్ని
మంచి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. అంటే ఎక్కువ పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పిల్లల్ని చదివించడం, మీరేదైనా డొనేషన్లు ఇవ్వడం, ఇబ్బందుల్లో ఉన్నవాడిని ఆదుకోవడం, అంటే ఒక విధంగా అది పుణ్యాన్ని సంపాదించి పెడుతుందే తప్ప ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో మీకు పెద్దగా దానివల్ల ఒదిగేది ఏమి ఉండదు. ఫ్యూచర్లో ఉండొచ్చు. అయితే జూన్ 1వ తారీఖున 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే అప్పటిదాకా మీరు ఎంతో కొంత ఎదురు చూడక తప్పదు. అంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్యలో ఒక బ్రహ్మాండమైనటువంటి జీవితం, అంటే మీకు ఈ జీవితంలో 12 సంవత్సరాల తర్వాత 2026వ సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి టైం రావడం జరుగుతుంది. సుమారుగా 5 నెలలు సుమారుగా ఉచ్చస్థానంలో ఉంటూ పంచమహాపురుష యోగాల్లో ఒకటైన అంశ మహాపురుష యోగాన్ని ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో గురువు 9వ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ని భాగ్య దృష్టితో 9వ దృష్టితో చూడటం వల్ల అప్పటి వరకు ఉన్నటువంటి ఎంత జటిలమైన సమస్య అయినా, తండ్రి గారితో ఉన్న విభేదాలు అవ్వచ్చు, మీ బాస్తో ఉన్నటువంటి విభేదాలు అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నంగా మీ యొక్క అభివృద్ధి అవ్వచ్చు, ఉన్నత విద్య అవకాశాలు అవ్వచ్చు, మీ పిల్లల ఉద్యోగాలు అవ్వచ్చు, కంప్లీట్గా ఇదే డేట్ మీరు రాసుకోండి. జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు లోపల కంప్లీట్గా సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. మీకు మీరుగా ఒక దూర ప్రాంత ప్రయాణాన్ని కూడా చేయడం జరుగుతుంటుంది. ఆరోగ్యాన్ని సంపూర్ణంగా రావడం జరుగుతుంది. అలాగే మంచి నడవడిక, మంచి ఆలోచనలతో జీవితాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అంటే ఇంచుమించుగా చెప్పాలంటే 2026లో కేవలం జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్యలో మాత్రమే ఈ రాశి వారికి మంచి యోగం కలుగుతుంది. ఇది అంటే మామూలు యోగం కాదన్నమాట. 1కి 100 రెట్లు పెరిగినట్టు ఉంటుంది. అది మీరు దానికి తగ్గట్టుగా మార్చుకుంటే కంప్లీట్గా మీ జీవితంలో ఒక స్వర్ణయుగం లాంటిది చూస్తారు. అయితే కంపల్సరీగా మీరు అష్టమంలో ఉన్నటువంటి రాహుని పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే నిందలు, అపవాదులు, అవమానాలు చాలా ఇబ్బందులు పెడుతుంటాడు అన్నమాట. మీరు మంచికి వెళ్తే వేరే విధంగా అక్రమ సంబంధం పెడుతుంటారు. అందువలన అష్టమ రాహు ప్రభావం తగ్గాలంటే మీరు ఎటువంటి బలహీనతలకి లొంగొద్దు. అటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులతో ఏమాత్రం పరిచయం పెంచుకోవద్దు. అలాగే అటువంటి వారితో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఫోన్ టాక్స్ కానీ, మాటలు కానీ అటువంటి పెట్టుకోకుండా ఉండాలి. కంప్లీట్గా మీరు అమ్మవారిని ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో, ఒక శక్తిపీఠంలో అమ్మవారికి చండీ హోమం లాంటిది చేయించుకోవడం, నిరంతరం దుర్గా అష్టోత్తర పారాయణ చేసుకుంటూ చెడు ఆలోచనలు రాకుండా ఉండడం మంచిది. మరి శనిగ్రహ అనుగ్రహం కోసం శివనామ స్మరణ, శివుణ్ణి ఆరాధించడం, విభూది ధరించడం. అంటే విభూది ధరించడం అంటే మన జీవితాన్ని సంపూర్ణంగా త్యాగం చేసినట్టు మాట. చివరికి బూడిదే మిగులుతుంది. ఆ బూడిద పెట్టుకున్నాక ఎటువంటి కోరికలు మాకు లేవు, ఎటువంటి వ్యసనాలకి మేము లొంగం అన్న సింబల్గా ఉన్నప్పుడే మాత్రమే మీరు విభూది పెట్టుకుంటే ఆ సింబల్గా మీకు అది ఉపయోగపడుతుంది. మనం విభూది పెట్టుకొని రకరకాల పనులు, రకరకాల మాటలు చేస్తే దాని ఉపయోగం ఉండదు. పైపెచ్చి అది భగవంతుడిని అవమానించినట్టు అవుతూ ఉంటుంది. అందువలన విభూది ధారణ నియమంగా చేయడం వల్ల మీ యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది, అదృష్టం మారుతుంది. జీవితంలో ఒక కొత్త మలుపుని మీరు ఈ 5 నెలల కాలంలో చూడడం జరుగుతుంటుంది. దాని తర్వాత మళ్ళా ఇంచుమించుగా అక్టోబర్ 30 తర్వాత ధనస్థానంలోకి రావడం, కొన్ని బెటర్గా ఉన్నప్పుడు కూడా ఏదైనా ఒక సువర్ణ మంచి అదృష్టాన్ని ఈ రాశివారు చూడబోతున్నారు. అయితే గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. మీకు ఎవరైతే మీరు గురువుగా ఆరాధిస్తున్నారో వారిని సేవించవలసి ఉంటుంది. తండ్రి గారి మాటకి గౌరవించవలసి ఉంటుంది. వారు గతంలో మీకు ఏమైనా బాధ్యతలు అప్పజెప్పి ఉంటే ఆ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించవలసి ఉంటుంది. ఇవి చేసినప్పుడే మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అది మీకు 3 విధాలుగా పనిచేస్తూ ఉంటుంది. మీ యొక్క తండ్రి గారికి పనిచేస్తుంటుంది, వ్యక్తిగతంగా మీకు ఉపయోగపడుతుంటుంది, మీ యొక్క సంతానానికి, మీ దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళకి, మీ శిష్యులకి, మీ ఫాలోవర్స్ కూడా అది మంచి యోగంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ టైంలో చక్కగా మీరు మంచి కార్యక్రమాలు పాల్గొంటే దాని ఫలితం కూడా అనేక వేల రెట్లు మీరు పొందే అవకాశం ఉంటుంది.
గ్రహాల యొక్క అనుగ్రహం ఆగ్రహం ఏదైనా సరే ప్రతి జాతకుడి మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే గ్రహాల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ విధి విధానంగా వారి యొక్క ఆచారాన్ని బట్టి కంప్లీట్గా సూర్య నమస్కారం ఒకటి ప్రతిరోజు రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఏదో మంచం మీద ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎగ్జామ్షన్ తప్ప ఓపిక ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ సూర్య నమస్కారం అన్నది చేసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత గోసేవ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే గోసేవ అంటే ఏదో ఒక గోశాల నిర్వహిస్తూ ఉంటారు పెద్దలు. అక్కడికి వెళ్ళి ఏదో ఆవుకో బెల్లం మొక్కో అటుకులో అది కాదు సేవ అంటే. శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలు మన ఇల్లు ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో గోవు యొక్క ఆ పరిసరాలు అన్నీ శుభ్రంగా నీట్గా పెట్టి గోవుకి ఏదన్నా చల్లని గాలి తగిలేలాగో ఈ దోమలు ఈగల నుంచి బాధపడకుండా వెరీ నీట్గా మనం ఎలాగైతే ఉంటామో ఆ గోవుకు కూడా అటువంటి సదుపాయం పెట్టిన తర్వాత దాని తర్వాత ఆవుకి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఏమన్నా అది పరిశుద్ధమైనది అంటే ఏదైనా మిగిలిపోయిందో ఇంకోటో అలా కాకుండా శ్రద్ధగా మన పెద్దలకి పూర్వీకులకి దేవునికి ఏ విధంగా నైవేద్యం తయారు చేస్తామో ఆ విధంగా తయారు చేసి ఇది నానబెట్టాం మొలకలు ఏదన్నా సరే దాంట్లో ప్యూరిటీగా మీ అమ్మగారికి ఏ విధంగా పెడతారో ఆ విధంగా ఆ గోవుకి ఆహారం కూడా శుభ్రమైన ఒక ఇస్తిరాకులో చక్కగా పెట్టి ఆ ఆవు తింటున్నప్పుడు మరి ఒక 3 ప్రదర్శనలు చేసి నమస్కారం పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ఆ గోవు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటూ కంప్లీట్గా ఈ 2 చేసుకుంటే చాలు, మిగతా అన్ని సకల దేవతల్ని పొందే అనురాగం వస్తుంది. దాని తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో ఎవరైతే మీ కుటుంబంలో ఉంటారో తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, అత్తగారు మామగారు ఉండొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత కోపం ఉన్నా వారిని ఆకలితో మాత్రం ఉండనివ్వకండి. 4 పూట్ల వారికి కనీసం ఈ బిస్కెట్లో ఏ ఆహారమో ఏదో పెట్టాలి తప్ప ఒకరి మీద ఒకరి కోపం చూపిస్తూ ఎక్కువగా ఈ మధ్యకాలంలో అత్తమామల్ని ద్వేషించడం, సరైనటువంటి ఆహారం పెట్టకపోవడం, అలాగే మీ పిల్లలకి వాళ్ళ మీద ద్వేషం పెంచే విధంగా మాటలు చెప్పడం, ఇవి మీ కుటుంబం యొక్క పతనానికి కారణమవుతుంటుంది. ఫ్యూచర్లో మీ పిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవడానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కొంతమందికి చాలా కొత్తగా అద్భుతంగా అనిపించవచ్చు, కానీ ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇది జరుగుతుంది. వీటిని ముందు మీరు కట్టడి చేసుకోగలిగితే అంటే కొన్ని సందర్భాల్లో అది భర్తకు తెలియపోవచ్చు, కొన్ని సందర్భాల్లో భార్యకి తెలియపోవచ్చు. ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతల్ని మీరు అశ్రద్ధ చేసినప్పుడు మీకు ఏ విధంగా అది ఐశ్వర్యం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. ఈ చిన్న చిన్న నియమాల్ని మీరు పాటించండి, ధర్మాన్ని కాపాడండి. అయితే మీ తల్లిదండ్రులని అత్తమామలనే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరన్నా అంటే మనకు సేవ చేస్తున్న వాళ్ళు, మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకలితో ఉంటే అది ఎవరికి కూడా రాణించదు, దేశానికి కూడా అంత క్షేమం కాదు. సో ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు అదృష్టవంతులుగా మారడం, అన్నపూర్ణగా మారడం జరుగుతుంది. స్వస్తి.